హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో కోల్కతా స్పెషల్ సాఫ్రాన్ టీని తయారు చేస్తున్నాను. ఇది కోల్కతా స్ట్రీట్స్లో అన్ని చోట్ల లభిస్తుంది. ఇది ఇక్కడ చాలా ఫేమస్ టీ. ఈ టీని తయారు చేయడానికి కొద్దిగా ఖరీదు ఎక్కువ, కానీ ఒక సిప్ తాగితే మాత్రం అమృతం లాగానే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ సాఫ్రాన్ టీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె తీసుకుని దీనిలో 2 కప్పుల పాలని పోసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కొద్దిగా కుంకం పువ్వును వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ పాలని 5 నుంచి 10 నిమిషాల పాటు చిక్కగా అయ్యేంతవరకు మరిగించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డెకాషన్ కోసం ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళల్లోకి 2 నుంచి 3 యాలకులని దంచుకొని వేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు చెక్క, లవంగాలను కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా దినుసులని బాగా మరగాలి. అప్పుడే టీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ల టీ పొడిని వేసుకోవాలి. ఈ టీ డికాషన్ బాగా మరిగేటప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ డికాషన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మరిగించుకున్నాక మనం ముందుగా కుంకుమ పువ్వు వేసుకుని కాచుకున్న పాలని దీనిలోకి పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ టీని బాగా మరిగించుకోవాలి. ఇలా 2 నుంచి 3 సార్లు పొంగొచ్చేంత వరకు టీని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదండి ఈ సాఫ్రాన్ టీని ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ టీ తయారు చేసుకోవడానికి ఖరీదు ఎందుకు ఎక్కువ అంటే ఇందులో వాడే ఒరిజినల్ కుంకుమ పువ్వు 1 గ్రామే 300 దాకా ఉంటుంది. కానీ మంచి టీ తాగాలంటే మరి తప్పదు కదండి. అదీ కాకుండా కుంకుమ పువ్వు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.